హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శైలజ టైలరింగ్. ఈరోజు వచ్చేసి చిన్నపిల్లల బార్ జాకెట్ కటింగ్ 8-9 ఇయర్స్ పాపకి చూపిస్తున్నాను. కొలతలతో సహా చూపిస్తున్నానండి. ఇదిగోండి, ఫస్ట్ ఈ బ్లౌజ్ వచ్చేసి ఫస్ట్ పొడవు, ఈ పొడవు చూసుకోవాలి. పద్నాలుగు ఇంచెస్ పొడవు ఉంది. జాకెట్ వెడల్పు వచ్చేసి జాకెట్ పొడవు వచ్చేసి 14 ఇంచులు. ఈ జాకెట్ పొడవు అంటే నెక్ పొడవు వచ్చేసి 3.5, చంక డౌన్ వచ్చేసి 3.5. ఇవేమో అసలు కొలతలు. ఫస్ట్ జాకెట్ వచ్చేసి ఇదిగో ఇక్కడి నుంచి ఇక్కడికి 14 పాయింట్లు ఉంది కదండి. 14 పాయింట్లు ఉంటే ఒక 1 ఇంచ్ 15 పాయింట్లు ఇక్కడి నుంచి ఇక్కడికి పెట్టుకోవాలి. ఇక్కడి నుంచి ఇక్కడికి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడి నుంచి ఇక్కడికి జాకెట్ పొడవు ఎంత ఉందో చూసుకోవాలి. జాకెట్ పొడవు వచ్చేసి 18 పాయింట్లు ఉంది. అంటే ఇదిగో ఇక్కడి నుంచి ఇక్కడికి 17 పాయింట్లు, 17.5 ఉందన్నమాట. 17.5 ఉంది కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ మనకి ఇక్కడికి ఖర్చులోకి కావాలి కదా, అందుకని 18 పాయింట్లు తీసుకున్నాను ఇక్కడి నుంచి ఇక్కడికి. నెక్స్ట్ నెక్ 2 పాయింట్స్, ఇక్కడి నుంచి ఇక్కడికి 2 పాయింట్స్ తీసుకుంటే సరిపోతుంది. భుజం షోల్డర్ వచ్చేసి 2.5 పాయింట్ ఇక్కడి నుంచి ఇక్కడికి. 8-9 ఇయర్స్ వాళ్ళకి ఫస్ట్ స్టార్టింగ్ వచ్చేసి నెక్ 2 పాయింట్స్ తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి భుజం వచ్చేసి 2.5 పాయింట్ తీసుకోవాలి. తర్వాత నెక్స్ట్ చంక, ఇక్కడి నుంచి ఇక్కడికి చంక వస్తుంది కదా, ఈ చంక వచ్చేసి 3.5 పాయింట్ ఉంది. చంక వచ్చేసి 3.5 ఉంది కాబట్టి మనం ఒక హాఫ్ ఇంచ్ ఖర్చులో తీసుకోవాలి. కాబట్టి ఇక్కడి నుంచి ఇక్కడికి చంక పొడవు వచ్చేసి 4 పాయింట్లు తీసుకోవాలి. ఈ చంక లోతు వచ్చేసి ఇక్కడి నుంచి ఇక్కడికి 1 పాయింట్, ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసి 1 పాయింట్ తీసుకోవాలన్నమాట. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడికి ఈ నడుము వచ్చేసి ఇక్కడి నుంచి ఇక్కడికి 13 పాయింట్లు ఉంది కాబట్టి దాంట్లో సగం తీసుకోవాలన్నమాట. ఇక్కడి నుంచి ఇక్కడికి ఈ మార్క్ పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇక్కడి నుంచి ఇక్కడికి 1.5 ఇంచెస్ ఖర్చులో పెట్టుకుంటే సరిపోతుంది. ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలా లైనర్ గీసుకొని, ఇక్కడ కొంతమందికి దీనికేమో కట్స్ లేవు అనమాట. దీనికి ఇక్కడ కట్స్ లేవు. మనమేమో ఈ కట్స్ బార్ జాకెట్కి ఎప్పుడైనా ఈ కట్స్ పెట్టుకుంటే బాగుంటుందన్నమాట. అందుకని ఇక్కడి నుంచి ఇక్కడికి 2.5 ఇంచెస్ పెట్టుకుంటే సరిపోతుంది. 2.5 ఇంచెస్ ఇక్కడి నుంచి ఇక్కడ పెట్టుకోవాలి. ఇక్కడ మడత వేసుకోవడానికి ఇక్కడ కొంతమంది ఏమో ఇక్కడ కుచ్చులు పెట్టుకోవచ్చు, కొంతమంది ఏమో మడత వేసుకోవాలన్నమాట. ఆ మడత వేసుకోవడానికి ఇక్కడికి ఇంకొక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడి నుంచి ఇక్కడికి 2.5 పాయింట్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడి నుంచి ఇక్కడ అంటే ఈ చంక లోతు ఎంత తీసుకోవాలి, ఇక్కడి నుంచి ఇక్కడికి 6 ఇంచెస్ ఉంది. ఈ పాపకి 6 ఇంచెస్ ఉంది కాబట్టి ఇక్కడి నుంచి ఇక్కడికి 6 ఇంచెస్ ఈ చంక లోతు తీసుకోవాలన్నమాట. ఈ నెక్ పొడవు మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసి 3.5 పాయింట్ ఉంది. దీనికి 3.5 ఇంచెస్ ఉంది ఇక్కడి నుంచి ఇక్కడికి. మనం అందుకని ఒక హాఫ్ ఇంచ్ ఖర్చులో కావాలి కాబట్టి 4 పాయింట్లు తీసుకోవాలి. మన ఇష్టం. ఇక్కడ నక్లీస్ నెక్ కానీ లేదా పలక నెక్ కానీ రౌండ్ నెక్ కానీ మీ యువర్ చాయిస్. ఏ నెక్ కావాలంటే ఆ నెక్ మనం పెట్టుకోవచ్చు. ఇదిగో నక్లీస్ మెడ కానీ పలక మెడ కానీ రౌండ్ కానీ మన ఇష్టం వచ్చింది పెట్టుకోవచ్చు అన్నమాట. ఇంకా పెట్టుకున్న తర్వాత ఈ డబుల్ ఫోల్డ్ చేసిన తర్వాత అంటే వెనక బ్యాక్ సైడ్ ఉంటుంది కదండి, ఆ బ్యాక్ సైడ్ వచ్చేసి ఓపెన్ చేయాలి. ఆ బ్యాక్ సైడ్ ముందు ఫ్రంట్ కాకుండా ఈ బ్యాక్ సైడ్ మనం కట్ చేసుకుంటే సరిపోతుంది. ఉక్సులు పెట్టుకోవడానికి పిల్లలకి బ్యాక్ సైడ్ ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసి అప్పుడు బ్యాక్ సైడ్ ఉక్సులు పెట్టుకుంటే సరిపోతుంది. ఈ మెజర్మెంట్తో తీసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.